చెప్పమ్మా. అన్న ఇది మన వ్యాఖ్యలు చేసినందుకు మన గాదే అన్నయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా ఖండించవచ్చు, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా చేయడం? వాస్తవానికి నేను ఒక 10-15 రోజుల నుంచి మా వైఫ్ కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నామా, పూర్తిగా ఫాలో కాలే. కాకపోతే న్యూస్ లో ఉన్న దాని ప్రకారము ఎవరికైనా ప్రాథమిక హక్కులు ఉంటాయి. రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించింది. ప్రాథమిక హక్కుల ఒకవేళ వ్యాఖ్యలు చేసినందుకే ఉపా చట్టం పెట్టడం అనేది జరగదు. మరి ఒకవేళ పోలీసులు కానీ ఎన్ఐఏ వాళ్ళు ఒక అక్రమ కేసులు పెట్టినా కూడా జడ్జి గారు రిమాండ్ కు పంపించేటప్పుడు సాక్ష్యాధారం చూపారు కదా. అవును అవును. అయితే ఇది ప్రభుత్వము ఆ కేసు ఏమేమి సెక్షన్స్ పెట్టారు, ఎఫ్ఐఆర్ లో ఏముంది, ఎగ్జాక్ట్లీ ఇన్న మీద ఏం పెట్టిరమ్మా? కేసు ఏమని పెట్టారు? మన ఉపా చట్టం పెట్టినారన్న. అంటే మావోయిస్టులకు మద్దతు పలికి విద్వేషాలను సృష్టిస్తున్నారని చెప్పి పెట్టినారు. నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిస్తే 15 రోజులు డిమాండ్ అని చెప్పినారట. ఇప్పుడు ఉపా చట్టం అనేది ఉన్న చట్టాలన్నింటిలో కూడా కఠినమైంది. ఉపా చట్టం ఎవరన్నా అరెస్ట్ చేస్తే మనకు తెలిసి 3 నెలలు 6 నెలల వరకు బెయిల్ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ఓకే. అంటే మరి వీళ్ళు జడ్జి గారికి ఇప్పుడు తప్పుడు కేసులు పెడితే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, ఖండించాల్సిందే. అన్నయ్య గారు నాకు 2001 నుంచి పరిచయం, టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్నప్పటి నుంచి. ఒకవేళ ఆయన నిజంగానే నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉండి నక్సలైట్ కార్యక్రమాలు చేస్తే ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు, అంతకు ముందు 14 సంవత్సరాలు, 25 ఏళ్లలో మరి అరెస్ట్ చేయాలి కదా. అవును అవును. నక్సలైట్ గతంలో ఆయన మావోయిస్టు ఉద్యమాల్లో పనిచేసిండు, అది అందరికీ తెలుసు. అంటే మాజీ మావోయిస్టు అనేది అందరికీ తెలుసు. కానీ మాకు పరిచయమైన 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఎప్పుడు ఏ పోలీసులు మావోయిస్టులని కేసులు పెట్టలే కదా. అవును అవును. ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసాడు. ఒక టిఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక పునాది రాయి. అవును అవును. మరి ఇన్ని ప్రభుత్వాలు కేవలము అమిత్ షాని ఉద్దేశించి మాట్లాడిండు ఒక ఇంటర్వ్యూలో, దాన్ని సుమోటోగా తీసుకొని వీళ్ళు కేసులు పెట్టారు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరి పోలీసులు కేసులు పెట్టి తీసుకుపోయి జడ్జి దగ్గర ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అమిత్ షాని తిట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు దేశంలో. అవును అవును. వేరు రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే ఇంకా అమనా బూతులు తిట్టుకుంటారు, చాలా బూతులు తిడతారు కదా. అవును అవును. ఏమైందంటే ఆ కోర్టుకి ఏం సాక్ష్యాలు జడ్జిని కన్విన్స్ చేయాలి కదా. లేకపోతే రేపు పొద్దున్న జడ్జి గారి మీద కూడా వీళ్ళు పైకోర్టులు అప్పుడు కేసులో రిమాండ్ పంపించారు, జడ్జి ఏం చేసిండు అనేది కూడా జడ్జి గారి మీద కూడా ఉంటుంది. అవును అవును. బట్ ఆ ఒకటి అదయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే అది ఎవరైనా, మిమ్మల్నైనా, నన్నైనా, ఇన్నయ్య గారినైనా, ఎవరినైనా మనం ఖండిస్తాం. కానీ వాళ్ళు కోర్టుకి ఏం సాక్ష్యాలు చూపించారు, ఈయనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చూపించారా, లేకపోతే మావోయిస్టులకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడని చూపించారా, ఏందనేది మనం పూర్వపరాలు చూడాలి. ఒకటి ఇన్నయ్య గారు మావోయిస్టు సంబంధాలు అవి మనకి పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నయ్య గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును అవునన్నా. ఒక ఆశ్రమం నడుపుతున్నాడు, కొన్ని వందల మంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇస్తున్నాడు. అయితే మనకి తెలిసి ప్రజా జీవితంలో మనకి తెలిసింది. ఒకవేళ పోలీసుల దగ్గర ఏమన్నా ఇంకా రహస్య సమాచారం కానీ ఏమన్నా అది జడ్జి గారిని కన్విన్స్ చేస్తే, ఇప్పుడు గతంలో వరవరరావు గారిని కూడా అరెస్ట్ చేశారు, చాలా రోజులైంది, ఇప్పటి వరకు కూడా రాలేదు ఆయన. అవును అవును. మనం కూడా మావోయిజం గానీ బుల్లెట్ ని గానీ సపోర్ట్ చేయట్లేదు. మనం ఏమంటున్నాం, బ్యాలెట్ ద్వారానే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే బ్యాలెట్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం డెమోక్రటిక్ గా ఉంటున్నాం రాజ్యాంగం. అవును అవును. కానీ బుల్లెట్ ని సపోర్ట్ చేసే వాళ్ళతో మనకి ఎప్పటికైనా వాళ్ళు ఎవరైనా కూడా మనం విభేదిస్తాం. ఓకే. తుపాకీ కొట్టడం ద్వారా ఎప్పటికీ ప్రజాస్వామ్యం రాదు, హింస ప్రతిహింస నడుస్తూనే ఉంటది. అవును అవును. అది కాలం చెల్లిన సిద్ధాంతం అని చెప్పి వాళ్ళే మావోయిస్టులే బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది పెద్ద పెద్ద అగ్రనేతలు లొంగిపోతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం రాజ్యాంగం బహుకరించింది. రాజ్యాంగాన్ని అమలు చేయాలని మనం ఉద్యమం చేయాలి, రాజ్యాంగం ప్రకారమే నడవాలి. అన్నయ్య గారికైనా, అమిత్ షా గారికైనా, మోడీ గారికైనా, శ్రావ్యకైనా, విఠలకైనా ఒకటే రాజ్యాంగం ఉంటుంది. అవును అవును. అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెడితే కోర్టులో నిలబడవు అనేది గతంలో కూడా ప్రూవ్ అయింది. జడ్జి గారి ముందు ఏం అన్నయ్య వాళ్ళు పెట్టారు. మరి ఒకవేళ అమిత్ షా గారిని తిట్టినందుకే ఊపా కేసు పెడితే అది నిలబడదు. అవును అవును. కాబట్టి మనం కొంచెం మరింత వివరాలు తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ చార్జ్ షీట్ లో ఏం పెడతారో ఇంకా మాట్లాడదాం సార్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా అన్న, యా. అండ్ సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో నిజంగా అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా బయటకు వచ్చినాక దాన్ని బట్టి కూడా మాట్లాడదామన్నారు. బట్ ఒకవేళ ఓన్లీ ఆ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు చేయడం మేము ప్రధాన ఎజెండాగా తీసుకొని అరెస్ట్ చేయడం అనేది
మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడడము వాళ్ళ వాళ్ళ వాక్ స్వేచ్ఛ ప్రకటించడం అనేది తప్పైతే కాదు. అది రాజ్యాంగమే ఇచ్చినటువంటి హక్కు కాబట్టి మరి దాన్ని ఏమన్నా ఆ లైన్ ఏమన్నా తీసుకుంటారా ఏంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాము.